హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వ్లాగ్లో మీరు కంప్లీట్గా అరుణాచలం ట్రిప్ జర్నీ అండ్ అరుణాచలం అంతా ఎలా ఉంది, ఎలా దర్శనం అయింది అనేది చూడబోతున్నారు. సో మార్నింగే ఇంకా పూజ అయిపోయింది. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే తొందరగా పనులు అయిపోతాయి అండ్ వాళ్ళు ఖచ్చితంగా పూజ చేసేస్తారు మార్నింగే. సో ఒక మంచి గుడ్ వైబ్స్తోని అరుణాచలం ట్రిప్కి స్టార్ట్ అయిపోతున్నాము. మా ఇంటి దగ్గర నుంచి అయితే అప్రాక్సిమేట్గా ఒక 5 hours అలా పడుతుంది టైము రీచ్ అవ్వడానికి. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే బెటర్ అని చెప్పి ఎండలో కన్నా సో మార్నింగే ఒక 4:30కి అలా స్టార్ట్ అయ్యాము. సో ఇంకా పిల్లలు అయితే పడుకునే ఉన్నారు. ముందు రోజు ఫ్రెష్గా స్నానం చేయించేసి పడుకోబెట్టాను. ఇంకా పిల్లల్ని డిస్టర్బ్ చేయలేదు నిద్ర నుంచి. అయినా సరే జాను లేచేసింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, తొందరగా రీచ్ అయిపోవచ్చు పిల్లలు పడుకున్నప్పుడే అనుకున్నాము. బట్ జాను లేచింది కానీ ఒక 1 hourలో మళ్ళీ పడుకుంది. సో అప్పటి వరకు ఇంకా ఒక్కసారి లేస్తే మళ్ళీ పడుకోబెట్టడం కష్టము. అండ్ వెళ్ళినప్పుడు కొంచెం ట్రాఫిక్ అయితే అలా అలా స్టార్ట్ అయ్యిందనమాట. కొంచెం అంటే డే అలా స్టార్ట్ అవుతున్న కొద్దీ స్టార్ట్ అయిపోయింది, సన్ రైజ్ అవుతున్న కొద్దీ. అండ్ సన్ చూడండి చాలా బాగా అనిపించింది కదా, చూడండి రెడ్డిష్గా ఉంది. మేము వెళ్ళింది హాలిడేస్ టైంలోనే, అంటే 1 day లీవ్ పెట్టుకున్నారు శ్రీకాంత్. తర్వాత 4 days హాలిడేస్ వస్తాయన్నమాట. సో ఆ టైంలో వెళ్ళాము. సో దట్ మనకి జర్నీ టైం సరిపోతుంది అండ్ తర్వాత వచ్చిన తర్వాత కూడా రెస్ట్ దొరుకుతుంది. ఇంకా లేచిన తర్వాత అయితే వెనక మా మమ్మీ వాళ్ళ దగ్గర వెళ్ళిపోయింది. అండ్ రిషి ఎక్కడుందని ఆలోచిస్తున్నారా, వెనక డిక్కి పైన షీట్ తీసేసాము. అండ్ కొంచెం అక్కడ రిషికి అలవాటే పడుకోవడం. సో అక్కడ కొంచెం బెడ్డింగ్ అంతా నీట్గా వేసేసి పడుకోబెట్టాం అనమాట. లగేజ్ ఏం లేదు, 1 day ట్రిప్ ఇది. మార్నింగ్ వెళ్ళి నైట్ రిటర్న్ అయిపోవడమే. సో నో లగేజ్. సో ఫస్ట్ టైం లగేజ్ లేకుండా ఇలా ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. 1 dayలో వెళ్ళొచ్చేద్దామని చెప్పి. ఇక జాను అయితే ఎక్కువ క్రాంకీగా బిహేవ్ చేయలేదు. కొంచెం నిద్ర తీరింది అండ్ మళ్ళీ పడుకొని లేచింది కాబట్టి అలా చేయకుండా బాగానే ఉంది. అండ్ చాలా మాట్లాడుతుంది. వెనక మమ్మీ వాళ్ళు కొంచెం అలవాటు కాబట్టి చాలా మాట్లాడిస్తారు. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ హ్యాపీగా జర్నీ అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేసరికి 8:30 అలా అయిందనమాట. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కాగేమో ఒకసారి ఒక 7:30, 8 అలా టైంకి ఇంకా రీచి కూడా లేచిందనమాట. సో ఇద్దరు లేచిన తర్వాత ఇలా ఉంటుంది పరిస్థితి. ఒకరు నా దగ్గర, ఒకరు వెనక. అలాగా ఇంకా వెనక డిక్కీలో అయితే ఉండడానికి అవ్వదు కదా. సో కొంతసేపు జాను మమ్మీ వాళ్ళ దగ్గర అండ్ రిషి కొంతసేపు అలా ఉన్నారనమాట. సో 8:30 ఆ టైంకి రీచ్ అయ్యాము. చూడండి కనిపిస్తుంది కదా అరుణాచలం మెయిన్ ఇది టెంపుల్. సో ఇంకా ఇక్కడైతే చాలా పెద్ద టెంపుల్. అనుకున్న దానికన్నా బయట ట్రాఫిక్ అంత లేదు. హాలిడేస్ టైంలో ఎక్కువ ఉంటుంది అనుకున్నాము, బట్ అంత లేదు. కానీ లేట్ అయింది, చాలా లేట్ అయింది దర్శనం. ఎందుకు అనేది మీకు ఇంకా చెప్తాను. ఫుల్ బ్లాగ్ చూసేయండి. సో ఫస్ట్ పార్కింగ్ వెతుకుతున్నాం అనమాట. సో పార్కింగ్ అండ్ పోలీసులు కూడా ఉన్నారు. ఎక్కడికక్కడ రోడ్స్ మొత్తం స్టాప్ చేసేసారనమాట. చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. సో అంత అంటే రష్ లేదు, ప్లస్ కొంచెం పర్వాలేదు, కొంచెం ఫ్లో ఉంది, బట్ మరీ ఎక్కువ లేదు. నేను చూసిన దానిలో వీడియోస్లో అంతా చూస్తాం కదా వెళ్ళే ముందు, అంత ఎక్కువ అయితే లేదు అనిపించింది. సో ఒక దగ్గర కార్ పార్క్ చేసేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. క్యూ ఉంది, బట్ ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. అయినా ఎందుకు లేట్ అయింది అని అంటే, చాలా వరకు ఒక 5 minutes మూవ్ చేస్తున్నారు లైన్, ఒక 1/2 hour స్టాప్ చేసేస్తున్నారు. 5 minutes మూవ్ చేస్తున్నారు, 1/2 hour స్టాప్. సో అలానే అక్కడే లైన్లో కూర్చొని పిల్లలకైతే ఇబ్బంది అవ్వలేదు. పక్కన మనం క్యూ కడతాం కదా, పక్కన స్పేస్ ఉందన్నమాట. సో అలా ఫ్యాన్స్ అదంతా ఉంది కాబట్టి కొంచెం అక్కడ అలా ఆడుకున్నారు. మొత్తం క్యూ అంతా కూడా వీళ్ళు అలానే ఉన్నారనమాట. ఆల్మోస్ట్ మాకు దర్శనం అవడానికి 3 to 4 hours పట్టింది. అసలు చాలా ఎండగా ఉంది. ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, పిల్లలు కొంచెం క్రాంకీగా బిహేవ్ చేయలేదు. వాళ్ళకి ఫ్రీగా అలా ఆడుకోవడానికి వదిలేసాం కాబట్టి పక్కన ఆడుకుంటూ వాళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉండి అండ్ కొంచెం టైం స్పెండ్ చేశారనమాట. సో మాకంత ఇబ్బంది అవ్వలేదు. అండ్ తినడానికి కూడా కొంచెం బిస్కెట్స్ అలా పట్టుకున్నాను పిల్లలిద్దరికి. అండ్ వాటర్ బాటిల్ అంతా, వాటర్ ఫెసిలిటీ అంతా మనం క్యూలో వెళ్తున్నప్పుడే ఉంటాయి. అండ్ ఇంకా గోపురం అంటే గుడి లోపలికి వచ్చినప్పుడు కూడా చాలా క్యూ ఉందన్నమాట. అక్కడ ఆర్గనైజింగ్ అస్సలు లేదనమాట. అమౌంట్ తీసుకొని స్పెషల్ దర్శనం చేసుకున్న వాళ్ళకు కూడా మొత్తం అంతా మిక్స్ చేసేస్తున్నారు. సో అది ఎవరికి నచ్చలేదు. చాలా గొడవలు కూడా జరిగాయి. ఆ క్యూలో ఉండే వాళ్ళు అంటే ఫైర్ అవుతారు కదా మేనేజ్మెంట్ మీద. సో అలా ఆర్గనైజింగ్ అండ్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గేట్లు ఓపెన్ చేసేసి లోపలికి వచ్చేయడము, క్యూలో వదిలేయడము అదంతా జరిగిందనమాట. కొంచెం అది మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజింగ్ అంత బాగాలేదు అనిపించింది. అండ్ దేవుణ్ణి
పూర్తిగా కూడా మేము చూడలేకపోయాము. అక్కడ కొంచెం క్లమ్జీ అయిపోయిందనమాట. సో కొంచెం అలా జరిగింది. అండ్ ఇది గిరి ప్రదక్షిణకి కాళ్ళు ఎలా కాలుతున్నాయి అంటే చెప్పులు లేకుండా అస్సలు నడవలేము. చాలామంది గిరి ప్రదక్షిణ సాక్సెస్ వేసుకొని, కొంతమంది చెప్పులతో కూడా చేసేస్తున్నారు. బట్ చెప్పులు లేకుండా ఇలా ఆఫ్టర్నూన్ టైంలో నడవడం చాలా కష్టం. దర్శనం అయిన తర్వాత బయటకు వస్తున్నాం అనమాట. అక్కడ టెంపుల్ సరౌండింగ్స్ అంతా నీట్ అండ్ క్లీన్గా ఉంది. బట్ ఆర్గనైజింగ్ అయితే అంత బాగాలేదు. ఇంకా బాగా చేసుంటే బాగుండేది అనిపించింది. సో ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా గిరి ప్రదక్షిణకి వెళ్ళాలి. సో ఇది వే టు ఎగ్జిట్. ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణ అయితే నడిచి చేసే ఉద్దేశం లేదు. బికాజ్ పిల్లలు ఉన్నారు, నాన్నమ్మ ఉన్నారు, ఇంకా వాళ్ళని వదిలి వెళ్ళడానికి అవ్వదు. 14 కిలోమీటర్స్ అవుతుంది టోటల్ గిరి ప్రదక్షిణకి. ముందుగా ప్లాన్ చేసుకొని బిఫోర్ డే వెళ్ళి ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేసి అండ్ నైట్ అక్కడే ఉండిపోయి రూమ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుంటే బెటర్. అండ్ ప్రసాదం కూడా షార్టేజే బికాజ్ సిలిండర్ ప్రాబ్లం ఇప్పుడు అది చాలా ఉంది కదా. సో ప్రసాదమ్స్ కూడా ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు. ఏది ఉంటే ఇంకా అదే. అండ్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం అలా సోడా తాగేసి 4 hours 5 hours నించున్న తర్వాత ఇప్పుడు బయటకు వచ్చాము. 3:30 అయింది. బయటకు వచ్చేసరికి 10:30కి స్టార్ట్ చేస్తే ఇంకా గిరి ప్రదక్షిణకి ఆటో బుక్ చేసేసుకొని ఆటోలో వెళ్ళిపోయాము. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇలానే చేస్తున్నారు, లైక్ పిల్లలు ఉండేవాళ్ళు అలా. అండ్ కొంతమంది నడిచే వాళ్ళు నడుస్తున్నారు. నడిచి అప్పుడే దర్శనం కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చాలా కష్టపడి దర్శనం చేసుకుంటున్నారు అనమాట. అసలు ఇమీడియట్గా దర్శనం అంటే గిరి ప్రదక్షిణ తర్వాత చాలా కష్టం. అండ్ మనకి గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట, అష్టలింగాలు. సో ఇవన్నీ ఫొటోస్ తీసాను. లోపల వీడియోగ్రఫీ అది అలౌ లేదు. బయట బోర్డ్స్ మాత్రం ఇలా తీసాను. అండ్ దాంతోపాటు సూర్యలింగం, చంద్రలింగం కూడా ఎక్స్ట్రా టోటల్ 10 అవుతాయి అనమాట. సో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఇవన్నీ దర్శనం చేసుకుంటారు. ఎవరైతే వెళ్ళి గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నాకు తెలిసింది చెప్తున్నాను. రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇంకా చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మళ్ళీ తిరగాలన్నమాట. ఒకళ్ళు నడిచే వాళ్ళైనా ఆటో వాళ్ళైనా ఓన్ వెహికల్ అయితే కొంచెము మనకి ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి అంత తెలియదు ఎక్కడ స్టాప్ చేయాలి ఏంటి అనేది. బట్ వెళ్ళొచ్చు. మొత్తం అంతా సిటీలోనే ఉంటుంది గిరి ప్రదక్షిణ. కొండ చుట్టూ తిరుగుతాము, నేచర్లో తిరుగుతాము అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మొత్తం అంతా ట్రాఫిక్లోనే తిరగాలి. సో ఫైనల్లీ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఈ 1 day ట్రిప్ మాకైతే సరిపోయింది. కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి మార్నింగ్ టు నైట్. బట్ కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా రూమ్ తీసుకోవాలి. గిరి ప్రదక్షిణ చేసే ఉద్దేశం ఉండే వాళ్ళు కూడా ఫస్ట్ దర్శనము లేదు అంటే గిరి ప్రదక్షిణ ఏదో ఒకటి కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వస్తే బెటర్. మేమైతే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొచ్చాము ఆఫ్టర్నూన్ తిందామని. ఆఫ్టర్నూన్ కాస్త ఈవినింగ్ 6 అయింది. మేమంతా పూజ అంతా చేసేసరికి మధ్యలో ఏదో ఒకటి తాగుతూనే ఉన్నాము. అండ్ ప్రసాదం అక్కడే తిన్నాము. సో అదంతా సరిపోయింది. బట్ ఇంకా ఈవినింగ్ తెచ్చుకున్నది ఇంకా ఉంటుంది కాబట్టి దర్శనం అంతా అయిన తర్వాత ఒక దగ్గర కార్ స్టాప్ చేసేసి తినేసి ఇంకా స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇలా అయింది అరుణాచలం ట్రిప్ మాది. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ కమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.